the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 year గత కొద్ది కాలంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి ఒక సంవత్సరంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించే అంశాలు. అటువంటి టాపిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, ఇండిసెస్ గురించి కానివ్వండి, ఐఐటి సంబంధిత అంశాలు కానివ్వండి, జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటువంటివి. సో అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మలబార్ విన్యాసం, ఎక్సర్సైజ్ మలబార్ లేదా మలబార్ ఎక్సర్సైజ్. సో మలబార్ విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం గురించి నేర్చుకునేటప్పుడు మనం ఆ విన్యాసం యొక్క పేరుని చూడాలి అండ్ ఆ విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందో చూడాలి. ఫస్ట్ థింగ్, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో వీటిలో ఎవరికి సంబంధించింది? ఇది నేవీకి సంబంధించింది, నావికా దళానికి సంబంధించి. యాక్చువల్గా మలబార్ పేరుతో విన్యాసాలు మొదటిసారి 1992లో స్టార్ట్ అయినాయి. భారత్ అమెరికా నావికా దళాల సంయుక్త విన్యాసంగా. తర్వాత జపాన్ చేరింది, ఫైనల్గా ఆస్ట్రేలియా కూడా చేరింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్వాడ్, ఈ దేశాల పేర్లు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇటీవల అమెరికాలోని విల్మింగ్టన్ వేదికగా అమెరికా ఆధ్వర్యంలో ఆతిథ్యంలో క్వాడ్ సదస్సు జరిగింది. లాస్ట్ సెప్టెంబర్ మంత్లో నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఆ క్వాడ్ కూటమికి సంబంధించిన ఒక నావికాదళ విన్యాసమే ఇప్పుడు మనం మలబార్ ఎక్సర్సైజ్గా చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2024 మలబార్ విన్యాసానికి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో రేపటి నుండి October 8 నుండి ఈ విన్యాసం అనేది విశాఖపట్నం వేదికగా ప్రారంభం కాబోతోంది. గుర్తుంచుకోండి, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. సో హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ 2 దశల్లో కూడా మనం చూడబోతున్నాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి చూడండి. మీకు లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్సర్సైజ్ మిలాన్ విశాఖపట్నం వేదికగా జరిగింది, దానిపైన అడిగారు. ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? నెక్స్ట్, నేషనల్ జువాలజికల్ పార్క్కి సంబంధించి 69th వైల్డ్ లైఫ్ వీక్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ జువాలజికల్ పార్క్ సెలబ్రేట్స్ 69th వైల్డ్ లైఫ్ వీక్. భారతదేశంలో 69వ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఈ October 2 నుండి October 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలని చెప్పొచ్చు. వన్యప్రాణులను సంరక్షించడం పైన అండ్ వన్యప్రాణ ప్రాంతాలపైన కానివ్వండి అవగాహన పెంపొందించడానికి ఇటువంటివి చూస్తాము. వాస్తవం 1952 నుండే ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారు ఈ వారోత్సవాలను వైల్డ్ లైఫ్ వీక్గా సెలబ్రేట్ చేయడం అనేది ప్రారంభించారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు? సెలబ్రేటింగ్ నేచర్స్ బ్యూటీ అండ్ హైలైటింగ్ ద వైటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వింగ్ వైల్డ్ లైఫ్. వన్యప్రాణులను సంరక్షించాలి, నేచర్ యొక్క బ్యూటీని కాపాడాలి. ఎప్పుడైనా థీమ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. తెలుగులో ఉంటే తెలుగులోని చదవండి, ఇంగ్లీష్లో ఉన్న, హిందీలో ఉన్న, ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో చూడండి. ఎందుకంటే పోటీ పరీక్షలో అనువాద తప్పిదాలు అనేవి దొరుకుతున్నాయి ప్రశ్నపత్రాల్లో కాబట్టి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనము సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఈరోజు ఒక సూపర్లేటివ్, భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. దేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే కన్నూరులో ప్రారంభమైంది. ఏ రాష్ట్రము? కేరళ రాష్ట్రము. కేరళ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి చేతుల మీదుగా రీసెంట్గా ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే ఎవరు స్టార్ట్ చేశారంటే కెల్ట్రాన్ కాంపోనెంట్ కాంప్లెక్స్ లిమిటెడ్ పరిధిలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇదంతా అడిగారు, భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏ రాష్ట్రము అంటారు? కేరళ. దట్స్ ఎనఫ్. ఎగ్జామినేషన్ పాయింట్లో కొన్ని టాపిక్స్, సూపర్లేటివ్ టాపిక్స్ని, ఐఐటి టాపిక్స్ని సింగిల్ లైన్లో అడుగుతారు. నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఇండియాస్ గ్రోత్ రేట్స్, జీడిపి ఇటువంటివి మనం చూస్తూనే ఉంటాము. సో ఇక్కడ భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించి స్థూల
రాష్ట్రీయ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో మనము జిఎస్డిపి అంటాం కదా, ఆ జిఎస్డిపి భారతదేశంలో అత్యధిక జిఎస్డిపి కలిగిన రాష్ట్రంగా మరొకసారి మహారాష్ట్ర నిలిచింది. రీసెంట్గా S&P గ్లోబల్ రేటింగ్ వారి అంచనా ప్రకారము ఈ గణాంకాలు భారతదేశంలో అత్యధిక రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఏ రాష్ట్రము అంటే మనం అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర. ఎంత మొత్తము? సో మహారాష్ట్ర హ్యాస్ వన్స్ అగైన్ క్లెయిమ్డ్ ద టైటిల్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే సంపన్న రాష్ట్రము. బోస్టింగ్ ఏ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇక్కడ 42.67 lakh crore ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ టాప్ 5లో ఉండడం జరిగింది. సో S&P గ్లోబల్ రేటింగ్ వారి అంచనా ప్రకారము. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఐఐటీస్ గురించి మనం తరచూ చూస్తాం. అందులో కూడా ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్ వారు రీసెంట్గా ఒక నావెల్ మెథడ్, నావెల్ అంటే కొత్తది, సో న్యూ టెక్నిక్ని కనుగొనడం జరిగింది. ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ సంబంధించి, కంటి సమస్యకి పరిష్కారంగా. ముఖ్యంగా ఎవరికి సంబంధించిన కంటి ప్రాబ్లం అంటే రెటినాల్ టియర్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి కానివ్వండి, డయాబెటిక్ రెటినోపతి విషయంలో పరిష్కారంగా ఐఐటి మద్రాస్ వారు డెవలప్ చేసిన ఇంప్రూవ్డ్ డ్రగ్ డెలివరీ టెక్నిక్ ఫర్ ఐ ట్రీట్మెంట్స్. సో కంటి వ్యాధులకు పరిష్కారంగా డెవలప్ చేయబడిన ఒక ఇంప్రూవ్డ్ డ్రగ్ డెలివరీ అనగానే ఏ ఐఐటి గుర్తుకు రావాలి? ఐఐటి మద్రాస్. ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తలు నిలిచిన సదస్సులు సమావేశాలు చూసినప్పుడు వాటికి సంబంధించిన థీమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 ఎడిషన్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్. ఇండో పసిఫిక్ మనకి ఇండియన్ ఓషన్ ఉంది కదా, సో ప్రపంచంలో ఇండియన్ ఓషన్ చాలా ఫేమస్, ఇండో పసిఫిక్ ప్రాంతం చాలా ఫేమస్. సో ఇక్కడ ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం మనం. హిందూ మహాసముద్రపు రాణి ఏ దేశం? ఇండియా. సో ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ అనేది రీసెంట్గా October 3 నుండి 5 వరకు మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది, గుర్తుంచుకోండి. సో 24th ఎడిషన్ నేషనల్ మ్యారిటైమ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? రీసోర్స్ జియోపాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ భద్రత పైన దృష్టి కేంద్రీకరణ అనే అంశంగా మనం చూడొచ్చు. ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2024 ఆతిథ్యము అండ్ థీమ్ ఏంటి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో నావీ అధికారులు కానివ్వండి, వారికి సంబంధించి వాళ్ళ బాధ్యత ఏంటి, అవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అండ్ వెటెక్స్ అనే ఒక సదస్సు లేదా ఎగ్జిబిషన్, WETEX. వెటెక్స్ అంటే ఏంటంటే వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎగ్జిబిషన్. వెటెక్స్ ఫుల్ ఫామ్ యాక్రోనిమ్. 26th ఎడిషన్ ఒక ఎగ్జిబిషన్. ఎక్కడ అంటే దుబాయ్ కేంద్రంగా, దుబాయ్లో జరిగింది. దుబాయ్ ఎక్కడ? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటేనే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి దుబాయ్. సో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ వారు రీసెంట్గా కండక్ట్ చేసిన ఒక ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ యొక్క థీమ్ ఏంటంటే ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అనేది కాన్సెప్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం వింటున్నాము. సో ఈ సదస్సు జరిగింది ఈ థీమ్ ఆధారంగా. సో మేధావులు, నిపుణులు కానివ్వండి, దాదాపు వివిధ దేశాల నుండి మేధావులు ఇందులో పాల్గొనడం జరిగింది. వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఎగ్జిబిషన్ వెటెక్స్ 26th ఎడిషన్. ఎక్కడ అంటారు? అండ్ మ్యారిటైమ్ డీకార్బనైజేషన్. సో కాన్ఫరెన్స్ ఆన్ మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ ఇన్ ఇండియా ఇటీవల జరిగిన ఒక సదస్సు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ మరియు ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారి సహకారంతో రీసెంట్గా కాన్ఫరెన్స్ ఆన్ మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ భారతదేశంలో జరిగిన ఒక సదస్సు. సో ఇక్కడ మన గోల్, ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ఇట్స్ గోల్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అండ్ ఆల్సో ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బై 45% బై 2030 కంపేర్ టు 2005 లెవెల్స్. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి టార్గెట్స్, నెట్ ఎమిషన్స్కి సంబంధించి, నెట్ జీరో ఎమిషన్స్ సంబంధించి కానీ చర్చించడం జరిగింది. సో డీకార్బనైజేషన్, మ్యారిటైమ్ అంటే ఏంటి? సముద్ర సంబంధిత. సో సముద్ర సంబంధిత, మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు అర్థాన్ని ఇస్తాయి. సో దానిపైన జరిగిన ఒక సదస్సు. సో వాతావరణ మార్పులతో గృహహింస అని చెప్పేసి ఇటీవల బ్రిటన్ పరిశోధకుల విశ్లేషణ. వాతావరణ మార్పులతో వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విపరిణామాలు మహిళలపై దౌర్జన్యాలకు, గృహహింసకు దారితీస్తున్నాయని బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు రీసెంట్గా నిర్దేశించారు. 1993-2019 మధ్యకాలంలో 156 దేశాల్లో నమోదైన గృహహింస సంఘటనలను వారు విశ్లేషించి చెప్తున్నారు. పితృస్వామిక సమాజము, పురుషాధిక్య భావజాలం ఉన్న దేశాల్లో గృహహింస మరీ ఎక్కువగా ఉందంట.
అధిక స్థూల దేశీయోత్పత్తి కలిగిన దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా జరిగే గృహహింస చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ బొగ్గు కన్నా ఎల్ఎన్జీతోనే పర్యావరణానికి నష్టం అని చెప్పేసి రీసెంట్గా చేస్తున్న ఒక పరిశోధన వాస్తవాలు. ద్రవీకృత సహజ వాయువు లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనొచ్చు, ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ద్రవీకృత సహజ వాయువును పర్యావరణ అనుకూల ఇంధనంగా భావిస్తుంటాం, మనం ఎకో ఫ్రెండ్లీగా భావిస్తాము. వంట, విద్యుత్ కర్మాగారాలు, పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తుంటాం కదా. అయితే 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు ఇది కారణమైనట్లు రీసెంట్గా ఒక రిపోర్ట్ చెప్తోంది. 100 ఏళ్ల కాలంలో మాత్రం ఎల్ఎన్జీతో కలిగిన గ్రీన్ హౌస్ ప్రభావం ఇంచుమించుగా బొగ్గు స్థాయిలో లేదా కొంచెం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సహజ వాయువు మీథేన్తో తయారవుతుంది. ఎల్ఎన్జీగా మార్చడానికి దీన్ని -105 డిగ్రీల సెల్సియస్కు చల్లబరచాల్సి ఉంటుంది. ఫలితంగా దాని పరిమాణం ఏదైతే ఉంటుందో 600 రెట్లు తగ్గుతుంది. ద్రవ రూపంలో ఉండటం వల్ల దాన్ని సురక్షితంగా సమర్థంగా రవాణా చేయవచ్చు. అయితే ప్రాసెసింగ్ రవాణాను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది బొగ్గు కన్నా ఎక్కువగా పర్యావరణంపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, సో హెడ్డింగ్ చూడండి, ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు, ఎందుకు దీని కన్సిక్వెన్స్ అనేది మనం చూస్తున్నాం, సరిపోతుంది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఈరోజు అక్టోబర్ 7th, సో ఈ రోజు నుండి నోబెల్ పురస్కారాల ప్రకటనని మనం చూస్తున్నాం. సో నోబెల్ పురస్కారాలు అన్నీ ప్రకటించిన తర్వాత లాస్ట్కి ఒక స్పెషల్ వీడియో రూపంలో మనం డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో ఇవి టాపిక్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. సో మలబార్ ఎక్సర్సైజ్ 2024 వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ వీక్ థీమ్ ఏంటి, నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎక్కడ, కేరళ. అండ్ భారతదేశంలో రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర అని చెప్పేసి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ వారు కంటి సమస్యకు పరిష్కారంగా నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ కానివ్వండి. 2024 ఎడిషన్ ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ అనేది ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి వెటెక్స్ సదస్సు దుబాయ్లో జరిగింది. అండ్ మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ కాన్ఫరెన్స్ భారతదేశ ఆతిథ్యంలో జరిగింది. నెక్స్ట్ వాతావరణ మార్పుతో గృహహింస అనే అంశంపై బ్రిటన్ పరిశోధకుల విశ్లేషణ. లాస్ట్ బొగ్గు కన్నా ఎల్ఎన్జీ ద్రవీకృత సహజ వాయువుతోనే ఎక్కువగా పర్యావరణ నష్టం అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వాస్తవాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.